కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాటల తూటాలు పేలుతున్నాయి. 6 నూరైనా సరే వాటిని అమలు చేసి తీరుతామంటోంది అధికార కాంగ్రెస్. అధికార పార్టీ ఇచ్చింది 6 కాదు 412 హామీలు అంటోంది విపక్ష బీఆర్ఎస్. ఎంతవరకు వాటిని అమలు చేస్తారో చూద్దామంటోంది. ఇక 6 గ్యారెంటీల్ని మాట తప్పకుండా 100 రోజుల్లో అమలు చేయాలంటోంది మరో ప్రతిపక్షమైన బీజేపీ. 6 వారు ఇప్పుడు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగల్ని రాజేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన 6 గ్యారెంటీల మీద అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ అమలు చేసి తీరాలని బీఆర్ఎస్ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సాకులు చూపి తప్పించుకోవడానికి వీల్లేదని విపక్షాలంటే హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యల్ని చేపట్టిందన్నారు అధికార పక్షం నేతలు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదని 412 హామీలు అంటున్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. అవి ఎంత మేరకు అమలు చేస్తారో చూద్దామన్నారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీ 412 గ్యారెంటీలు ఉన్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎన్ని అమలు చేస్తారు? టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలు కూడా అందుతాయి. కరెంటు వాళ్ళు ఇచ్చింది 15-16 గంటలైతే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది. మేము ఏదైతే చెప్పినామో 500 రూపాయలకు సిలిండర్ కానీ, గృహాలకు కరెంటు 200 యూనిట్లకు ఫ్రీ కానీ త్వరలో వాటిని కూడా అమలు చేసే బాధ్యత మాది. 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ సాకులు చెప్పి దాటవేయకూడదన్నారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేయాలి. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తులను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. దరఖాస్తులు ప్రారంభించండి, ఇబ్బంది లేదు. మీరు విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రజాపాలన కార్యక్రమాన్ని సీఎం రేవంత్ తీసుకువచ్చారని వివరించారు. అర్హులను గుర్తించాక కొత్త ఏడాదిలో హామీలను అమలు చేస్తామన్నారు ఆమె. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్రొఫార్మా ఇవ్వబడుతుంది. దాన్ని మీరు ఫిల్ చేసి మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే అవన్నీ కూడా ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ యొక్క 6 గ్యారెంటీలను కూడా అమలు చేసే కార్యక్రమం దిశగా ఈ ప్రభుత్వము నూతన సంవత్సరంలో ముందడుగు వేయబోతుందని తెలియజేసుకో. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై అధికార విపక్షాలు కత్తులు నూరుకుంటున్నాయి. 6 ముదిరి పాకనబడింది.